హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. తమ్ముడు, చూసావా తమ్ముడు, ఆ రాజుగాడు ఎంత మోసం చేశాడో. రూపమిడలో తాళి కట్టాక కూడా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు తమ్ముడు. ఎంత మోసగాడో అర్థమైంది కదా తమ్ముడు. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని ఆ గౌతమ్కిచ్చి రూపకిచ్చి పెళ్లి చేయి తమ్ముడు. గౌతమ్ అప్పట్లో చెడ్డవాడే కావచ్చు, అది ఎవరి విషయంలో తమ్ముడు, రూప విషయంలో అలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రూప గురించి మారాడు. రూప నా భార్యగా రావాలని పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు తమ్ముడు. కాస్త నువ్వు అర్థం చేసుకో తమ్ముడు, నా మాట విను. ఆ రాజేమో సీఎం కూతుర్ని పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాడు. మరి రూప పరిస్థితి ఏంటి తమ్ముడు? నువ్వే ఒకసారి ఆలోచించు. ఇంట్లో ఎన్ని రోజులను పెట్టుకుంటావు? చూసే జనాలు ఏమనుకుంటారు తమ్ముడు? వయసు వచ్చిన ఆడపిల్లని ఇంకా ఇంట్లో ఉంచుకుంటున్నాడు, కనీసానికి పెళ్ళైనా చేయడా అనుకోరా తమ్ముడు? నా మాట ఆలోచించి కాస్త గౌతమ్కిచ్చి పెళ్లి చేయి తమ్ముడు. అది కాదక్క, నేను చెప్తున్నాను కదా తమ్ముడు, గౌతమ్ ఎలాంటి వాడో నేనంతా తెలుసుకున్నాను. ఇక ప్రతాప్ ఏమో, గౌతమ్ కూడా చెడ్డవాడే కదా అక్క, వాడు కూడా మోసగాడే. మరి నేను నా రూపను వాడికిచ్చి ఎలా పెళ్లి చేస్తానక్క? గౌతమ్ మారచ్చేమో, కానీ రూప డిసిషన్ తీసుకోవాలి కదా అక్క, తను చేసుకుంటుందో లేదో. ఒకవేళ రూప చేసుకుంటుంది అంటే నేను గౌతమ్కి ఇచ్చి పెళ్లి చేస్తానక్క, నాదేం ప్రాబ్లం లేదు అని అనేసరికి రూప విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. మా అత్త మా నాన్నని కొద్ది కొద్దిగా మార్చేసింది. ఇప్పుడేమో మా నాన్న కూడా గౌతమ్కిచ్చి పెళ్లి చేస్తా అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా? రాజు నేను ఒక్కటేయేలా నువ్వే చూడు స్వామి. నేను మా నాన్న మాటను జవదాటలేను, అలా అని ఇంకో పెళ్లి చేసుకోలేను అంటూ రూప టెన్షన్ పడుతూ బాల్కనీ దగ్గరికి వస్తుంది. ఈ విషయాన్ని ఎలాగైనా సరే రాజుకు చెప్పాలని అనుకుంటూ ఉంటుంది. కానీ రాజు మాత్రం బాల్కనీ దగ్గరికి రాకపోవడంతో రూప చాలా బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా విజయాంబిక దీపక్ నవ్వుతూ, అమ్మయ్య, ఎలాగో అలాగా మా తమ్ముడిని ఒప్పించాను. మన ప్లాన్ సక్సెస్ అయింది దీపక్. నా తమ్ముడి మాటను జవదాటక రూప గౌతమ్ని పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఇక దీపక్ ఏమో వెంటనే రేణుకకు ఫోన్ చేసి, హలో రేణుక, రూపని గౌతమ్కిచ్చి పెళ్లి చేస్తానని మా మామయ్య అన్నాడు అని అనేసరికి రేణుక చాలా సంతోషపడుతుంది. ఎంత సల్లని మాట చెప్పినావు దీపక్, ఆగు నేను ఇప్పుడే వస్తానా. ఇక రేణుక సంతోషంతో స్వీట్స్ విజయాంబిక దీపక్ పెట్టి, నాకు ఎంత మంచి చల్లని మాట చెప్పావత్తా. గౌతమ్ రూపని పెళ్లి చేసుకుంటే ఇక రాజు నాసంతమవుతాడు. రాజును నన్ను ఇక ఎవ్వరు విడదీయలేరు. మరి గౌతమ్ రూపను పెళ్లి చేసుకుంటే మరి నా పరిస్థితి ఎట్లా? ఆ శ్వేత రాజుని పెళ్లి చేసుకుంటుంది కదా. నేనేం చేయాలి? ఇన్ని ప్లాన్లు చేసినా ఏదో ఒక ప్లాన్ చేసి ఆ శ్వేతరాజుల పెళ్ళి కూడా చెడిపేస్తా. నాకు మస్తు సంతోషం ఉన్నదాంటీ. ఇవాళ మనం పార్టీ చేసుకోవాలి. ఎందుకంటే గౌతమ్ రూపంలో పెళ్ళైపోయిందంటే ఇక రాజు నావాడైపోతాడు. ఈ విషయాన్ని ఎట్లాగైనా సరే గౌతమ్కి చెప్పాలి. గౌతమ్ కూడా చాలా సంతోషపడతాడు. ఇదిలా ఉండగా రూప ఆఫీస్లో ఉండగా ఇంతలో ప్రతాప్ రూప ఆఫీస్కి రావడంతో రూప చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ప్రతాప్ రాజు ఆఫీస్లోకి వెళ్తుండగా రూప వెళ్ళి, ఏంటి నాన్న ఆఫీస్కి వచ్చారెందుకు? అదేనమ్మా, ఎండీని కలవడానికి వచ్చాను. అవునా నాన్న, అంటే అది అది అని ఇలా రూప వాళ్ళ తండ్రితో మాట్లాడుతుంటే రాజు చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరి ప్రతాప్ రాజు ఎండి అని తెలుసుకుంటాడా? ఒకవేళ రూప రాజు దగ్గర పనిచేస్తున్న విషయం ప్రతాప్కి తెలిసిపోతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.